నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే కంపెనీ సెక్రటరీ కోర్సుకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్ ఏంటంటే CA, CMA, CS ఇలాంటి కోర్సులు ఏంటంటే బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్. సో ఈ కోర్సెస్ చదివి వన్స్ మీకు సర్టిఫికేట్ మీ చేతికి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్లో మడి తిరగాల్సినటువంటి పని అయితే ఉండదు. మీకు జాబ్ మంచిగా వస్తుంది, ఇందులో నో డౌట్ అనమాట. సో ఇప్పుడు సిఎస్కి సంబంధించినటువంటి కోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని విభాగాలు ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇట్లాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో మీరు కొంత సమయాన్ని మీరు వెచ్చించగలిగితే మీకు చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే CA అంటే కంపెనీ సెక్రటరీ, CS అంటే కంపెనీ సెక్రటరీ మీ అందరికి తెలిసిందే. సో ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటటువంటి బోర్డు ఏంటంటే ICSI. సో వీళ్ళు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కానీ బుక్స్ని తయారు చేయడం కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఏంటంటే ఈ CS కోర్సు ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు బ్రదర్ అని అంటే ఆఫ్టర్ 12th కానీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కానీ జాయిన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మీరు 12th తర్వాత జాయిన్ అయితే 3 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. CS EET ఎగ్జామ్ ఒకటి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ CS ఎగ్జిక్యూటివ్, తర్వాత CS ప్రొఫెషనల్, మధ్యలో ఇంటర్న్షిప్ లాంటిది ఒకటి ఉంటుంది, అది కూడా చేయాల్సి ఉంటుంది. అదే కనుక మీరు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే CS EET ఇది ఫౌండేషన్ లాంటిదని చెప్పొచ్చు. ఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మీరు CS ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పుడు జాయిన్ అయితే మంచిది బ్రదర్ అని మీరు నన్ను అడిగితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయితే మంచిది. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి అప్పుడు మళ్ళీ CSలో జాయిన్ అయితే అంతా మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత CS EET సెట్ రాసుకోండి, ఫౌండేషన్ అయిపోయింది. తర్వాత CS ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, తర్వాత ప్రొఫెషనల్, తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఏదైతేనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత CSలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయమని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో అయితే ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయితే CS EET ఉంటుంది. ఇది ఒక CA అయితే దీని ఫౌండేషన్ అంటాం, CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ అంటాం. దీంట్లో ఏంటంటే CS EET. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తాం, పాసింగ్ క్రైటీరియా ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే CS EET ఎగ్జామ్ ఏంటంటే సంవత్సరంలో 4 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఏ మంత్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే జనవరి, మే నెల, అదేవిధంగా జూలై, నవంబర్, ఒక సంవత్సరంలో ఈ మంత్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇదేంటంటే MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. పైన ఒక ఆప్షన్ ఇస్తారు, పైన క్వశ్చన్ ఇస్తే కింద 4 ఆప్షన్ అవుతుంది, దానికి మీరు సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ 4 పేపర్లు అని చెప్పాను కదా, ఒక్కొక్క సబ్జెక్ట్లో 35 క్వశ్చన్లు ఉంటాయి టోటల్. ఒక్కొక్క సబ్జెక్ట్లో 50 క్వశ్చన్లు ఉంటాయి. 50 × 4 200 మార్కులకి టోటల్. పాసింగ్ క్రైటీరియా అంటే 50% మార్క్స్ రావాలి ఓవరాల్గా. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉందా బ్రదర్ అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు గైస్, ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏం ఉండదు. ఓకే, అయిపోయింది. ఇంకా దాని గురించి చెప్పేసా. CS EET సెట్ గురించి చెప్పేసా. ఇది అయిపోయిన తర్వాత, ఇది పాస్ అయిపోయిన తర్వాత మీరు CS ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు CS EET ఎగ్జామ్ ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్స్ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి CS ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ CS ఎగ్జిక్యూటివ్ 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో 4 పేపర్లు, గ్రూప్ 2లో 3 పేపర్లు అని చెప్పొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసరికి 100 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా మొత్తం CS ఎగ్జిక్యూటివ్ 700 మార్కులకు ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇదేంటంటే డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇది మనం బాగా రాయగలగాలి, రాస్తేనే పాస్ అవుతాం. అయితే మనకేంటంటే ఓవరాల్గా ఏంటంటే ఒక్కొక్క గ్రూప్లో 50% మార్క్స్ రావాలి ఓవరాల్గా. ఉదాహరణకి ఇప్పుడు మొత్తం 700 మార్క్స్ అని చెప్పాను కదా, 700 డివైడెడ్ బై 2 అనుకుంటే మనకి 350 మార్క్స్. ఈ 350 మార్క్స్కి మనకి 50% రావాలి. ఓకేనా? సో ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ వస్తే ఆ పేపర్ పాస్ అయినట్టు. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CS ఎగ్జిక్యూటివ్. ఎంత టైం ఉంటుందంటే ఇక మీ ఇష్టం. మీరు ఉదాహరణకి CS EET మే నెలలో రాశారనుకోండి, ఇప్పుడు 2025 మే నెలలో రాసి ఉంటే మీకు ఎప్పుడెప్పుడు మళ్ళీ CS ఎగ్జిక్యూటివ్ రాయడానికి అవకాశం ఉంటుందంటే డిసెంబర్ 2025, జూన్ 2026లో రాయడానికి మనకి ఉంటుంది.
మీ ఇష్టం. ఇంకా అంటే 1 year గ్యాప్ అనేది ఉంచుకున్నట్టు చూడండి. ఎందుకంటే మీరు సిలబస్ కంప్లీట్ చేయాలి, చదువుకోవాలి, 8-7 సబ్జెక్టులు ఉంటాయి, వాటన్నింటినీ నేర్చుకోవాలి, చాలా టైం ఉంటుంది. కాబట్టి 1 year గ్యాప్ పెట్టుకొని చక్కగా చూసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఆ ప్రాసెస్ కూడా తెలియకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అర్థమైంది కదా? సిఎస్ ఎగ్జిక్యూటివ్ గురించి అర్థమైంది కదా? 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూప్లో 4 పేపర్లు, 2 గ్రూప్లో 3 పేపర్లు, మొత్తం 700 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం జరుగుతుంది. ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు వస్తే పాస్, ఒక్కొక్క గ్రూప్లో 50% మార్క్స్ రావాలి. అర్థమైందా? ఉదాహరణకి 400 మార్కులు అనుకుంటే 50% అంటే అంత 200 మార్క్స్ రావాలి ఓవరాల్గా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ ప్రొఫెషనల్. ఓకేనా? నెక్స్ట్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ అయిపోయిన తర్వాత సిఎస్ ప్రొఫెషనల్లోకి వెళ్ళిపోతారు. ఇందులో కూడా సేమ్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా అయితే చెప్పానో 2 గ్రూప్స్ ఉంటాయి. పేపర్ 1లో గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. గ్రూప్ 1లో ఆప్షనల్ పేపర్ ఒకటి ఉంటుంది, గ్రూప్ 2లో కూడా ఆప్షనల్ పేపర్ ఒకటి ఉంటుంది. ఈ ఆప్షనల్ పేపర్ అంటే ఏంటంటే బుక్స్ తీసుకొని పోయి ఎగ్జామ్ రాస్తారు. మీరు ఎన్నది నిజమే, బుక్స్ తీసుకొని పోయి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ హాల్కి బుక్స్ తీసుకొని పోతారు. అట్లా అని చెప్పేసి అంత ఈజీ అని అనుకోవద్దు. ఆ పేపర్ టఫ్నెస్ అట్లా ఉంటుంది. మీరు బుక్స్ ఎదురుకున్నా కూడా మీరు రాయలేరు అనమాట. ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాల్సిందే కంపల్సరీగా. మీరు ఆ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందనేదైనా మీరు కనీసం చదువుకొని వెళ్ళాలి కదా. కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ ప్రొఫెషనల్. దీనికి చెప్పి రూల్స్ కూడా అంతే. ఏదైతే సిఎస్ ఎగ్జిక్యూటివ్కి రూల్స్ చెప్పానో సిఎస్ ప్రొఫెషనల్ కూడా అదే రూల్స్ పాటించడం జరుగుతుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐసిఎస్ఐ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ట్రైనింగ్ ఏంటంటే TDOP అంటే ఏంటంటే 3 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు చేస్తామంటే 30 days ఆఫ్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రేషన్కి ముందు చేస్తాం. అంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అంతకంటే 30 daysకి ముందు మనం ఈ TDOP 3 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 30 days ఈడిపి అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 30 days ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఈ 30 daysలో 15 days ఆన్లైన్ ఉంటుంది, 15 days ఆఫ్లైన్లో మీరు ఈ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి 21 months లాంగ్ టర్మ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనకి అన్ని ఇంపార్టెంటే, ఇది ఇంకా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు చేస్తామంటే 21 months లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ఎప్పుడు చేస్తామంటే ఆఫ్టర్ ఈడిపి అంటే ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత CLDP అని ఒక ట్రైనింగ్ ఉంటుంది. అది 30 days ఉంటుంది టోటల్. 15 days ఏమో ఆన్లైన్, 15 days ఏమో రెసిడెన్షియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు చేస్తామంటే CLDP ట్రైనింగ్ ఎప్పుడు చేస్తామంటే ఆఫ్టర్ ఈడిపి, అదేవిధంగా 20 months ప్రాక్టికల్ ట్రైనింగ్, అదేవిధంగా ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత CLDP ఈ ట్రైనింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసాం. అయితే ఇక కోచింగ్ సెంటర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే చెప్పానో CSEET ఏదైతే ఉందో ఇది బేసిక్ ఎగ్జామ్ అనమాట. దీన్ని ఆన్లైన్లో చదువుకోనైనా పాస్ అవ్వచ్చు అని బేసిక్గా యాస్పిరెంట్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు. మీకు కావాల్సిన సోర్స్ అంతా కూడా యూట్యూబ్లో ఉంది. మీరు చక్కగా క్లాసులు విని ఎగ్జామ్స్ రాసుకొని జాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడితే ఇది కొంచెం కోచింగ్ కంపల్సరీగా జాగ్రత్తగా తీసుకోవాలని బేసిక్గా చెప్తూ ఉంటారు. కోచింగ్ తీసుకొని ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బాగా తరోగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ సంగతి మీరు మాట్లాడితే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ICCI ఎవరైతే ఉన్నారో ఈ సంస్థ మీకు బుక్స్ని పంపిస్తూ ఉంటుంది. బుక్స్ వస్తాయి. మీరు ఇంకా బుక్స్ ఏమైనా స్టడీ మెటీరియల్స్ కావాలనుకుంటే ఆన్లైన్లో చూసుకొని అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ బయట ఎట్లా పడితే అట్లా దొరకవు. వాళ్ళు పంపించిన మెటీరియల్ చదువుకోవాలి చక్కగా. సో ఇక జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే ఇంకా మీరు జాబ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో మీరు చక్కగా చూసుకొని కొంచెం సిఎస్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా సిఎస్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కొంచెం టఫ్గా ఉంటుందని చెప్పొచ్చు. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు క్వశ్చన్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ సిఎస్ గురించే సబ్జెక్టులతో కలిపి చక్కగా ఒక వీడియో చేశాను. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్ వీడియోలు ఏమైనా చేయాలంటే చేస్తాను. మన తెలుగులో కూడా చాలా తక్కువ ఉన్నాయి సిఎస్ గురించి వీడియోస్. అది గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.